వెల్కమ్ టు కుష్ లైఫ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. అండ్ ఈ వీడియోలో నేను ఒక మంచి సూపర్ ఫుడ్ గురించి మాట్లాడబోతున్నానండి. అదో కాదు, ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం డైలీ ఫుడ్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అవిసె గింజలు నాకు సరిగ్గా తెలియదండి. మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అవిసెకి మీనింగ్ వెతికితే లైఫ్ గివింగ్ అనే అర్థం చూపించిందండి. సో అంత మంచి బెనిఫిట్స్ ఉన్న సీడ్స్ ఇవి, ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో అందులో టాప్లో ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వెరీ హై ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి అంటే మనకి ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతుంది, కానీ వెజిటేరియన్ ఫుడ్ వచ్చేటప్పటికి మనకి నట్స్లో, వాల్నట్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో చాలా హై అమౌంట్లో లభిస్తుంది అన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఏంటి అసలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే, మనకి ఫ్యాట్స్లో చాలా టైప్స్ ఉన్నాయండి. సాచురేటెడ్ అని, అన్సాచురేటెడ్ అని. సో సాచురేటెడ్ వచ్చేసి మన రిఫైన్డ్ ఆయిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవి సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయి. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చి హెల్త్కి చాలా 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 మంచిది. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మోనో అన్సాచురేటెడ్ ఉన్నాయి, పాలీ అన్సాచురేటెడ్ ఉన్నాయి. అండ్ ఈ పాలీ అన్సాచురేటెడ్ కింద వస్తుంది ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఏఎల్ఏ అని, ఈపీఏ అండ్ డిహెచ్ఏ. దాని ఫుల్ ఫామ్స్ నేను చెప్పట్లేదండి, అంటే నాకే నోరు తిరగదు పలకడానికి. సో ఈ ఏఎల్ఏ అనేది మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో లభిస్తుంది. సో ఈ ఏఎల్ఏ యొక్క అడ్వాంటేజ్ ఏంటి మన బాడీకి అంటే, మన బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని ఫిల్టర్ చేయడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అదే ఏఎల్ఏ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఏ విధంగా, బేసిక్గా ఈ ఆల్ఫా లినోలిక్ యాసిడ్లో ఉన్న ఫైబర్ వచ్చేసి బైల్ అనే ఒక జ్యూసెస్ని బయటికి ఫిల్టర్ చేస్తుంది. ఆ బైల్ అనే జ్యూస్ని బయటికి రావడానికి కొలెస్ట్రాల్తో పాటు బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకి కొలెస్ట్రాల్ అనేది మన బాడీ నుంచి తగ్గుతుంది. సో దాని అడ్వాంటేజ్, ఫ్లాక్స్ సీడ్స్ యొక్క అడ్వాంటేజ్ ఇదనమాట. ఏఎల్ఏ అనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వెరీ హై రిచ్ సోర్స్ ఆఫ్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మనకి చాలా 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 మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి దీన్ని రోజు కన్జ్యూమ్ చేస్తే. దాంతోపాటు మనకి చాలా మంచి విటమిన్స్ దొరుకుతాయి. విటమిన్ ఈ, విటమిన్ బి, అలాగే ఫోలేట్ అని, కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ మంచి అమౌంట్లో దొరుకుతుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్, అంటే పౌడర్ చేసిన 1 టేబుల్ స్పూన్ దాంట్లో మనకి ఇంత మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. అంటే మనకు వేరే ఫుడ్స్లో కూడా లభిస్తాయి, బట్ జస్ట్ 1 టేబుల్ స్పూన్లో మనకి ఇన్ని న్యూట్రిషన్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎంత సూపర్ ఫుడ్ కదా, అందుకే అన్నారేమో దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పి. సో దాంతోపాటు ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి చాలా 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 ఫైబర్ దొరుకుతుంది, రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. అండ్ ఈ ఫైబర్లో కూడా 2 రకాలు ఉన్నాయి, సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట. ఈ సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి జెల్ లాగా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా చూసుంటే, అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని హెయిర్కి వాడతారు కొంతమంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది. జెల్ లాగా ఉంటుందన్నమాట, అంటే ఇలా జిగురుగా. అది బేసిక్గా సాల్యుబుల్ ఫైబర్ అనమాట. అది తీసుకున్న తర్వాత మన పొట్టలోకి వెళ్ళాక మన పొట్టలో ఉన్న ఫుడ్ని చాలాసేపు ఉండేలాగా చేస్తుంది. అంటే జెల్ కదా, ఫుడ్తో బైండ్ అయిపోయి మన డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో చేస్తుంది. సో దానివల్ల మనం చాలాసేపు మన పొట్టలో ఫుడ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఆకలి వేయదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనం ఎక్కువ క్యాలరీస్ని కన్సూమ్ చేయము, ఎక్కువ ఫుడ్ని తీసుకోము. సో దానివల్ల వెయిట్ లాస్ అనేది ఇండైరెక్ట్గా జరిగిపోతుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అని వినుంటారు కదా.
దాంట్లో ఉండే ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి చాలా 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 బాధపడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మంచి క్వాంటిటీలో ఉంటుందండి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో. సో ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే దీన్ని డైలీ అట్లీస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకునేలాగా ట్రై చేయండి. అలాగే దాంతోపాటు దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, మన బాడీలో చాలా బాండింగ్స్ జరుగుతాయి. కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ అలా పెరిగిపోతే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని వెళ్ళి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి లాక్ చేసి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. సో మెయిన్గా దీంట్లో లిగ్నన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయండి. ఈ లిగ్నన్స్కి మంచి ఈస్ట్రోజన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. సో ఈ ఈస్ట్రోజన్ ప్రాపర్టీస్ వల్ల విమెన్ హెల్త్కి చాలా మంచిది. ఈస్ట్రోజన్ ఒక విమెన్కి ఎంత హెల్ప్ఫుల్లో మీకు తెలుసు కదా. అండ్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న విమెన్ అంటే అబౌవ్ క్లోజ్ టు 40 ఏజ్ ఆ స్టేజ్లో ఉన్న విమెన్కి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ఈస్ట్రోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిచ్ ఇన్ ఫైబర్. అండ్ అలాగే మెయిన్ పార్ట్కి వస్తున్నాను, మన జుట్టుకి చాలా 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 మంచిదండి ఈ ఫ్లాక్స్ సీడ్స్. అంటే దీంట్లో విటమిన్ బి ఉంటుంది. విటమిన్ బి మన హెయిర్ గ్రోత్కి అలాగే మన స్కాల్ప్ హెల్త్కి మంచిగా పనిచేస్తుంది అనమాట. దాంతోపాటు విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ మన స్కిన్కి చాలా మంచిది. సో మన స్కిన్ హెల్త్కి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్డ్ ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాయి. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం డైలీ డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో మనం చూసేద్దాం రండి. సో ప్యాన్ తీసుకొని మన అవిసె గింజల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంటే చాలా వేడిగా కాదు, లైట్గా ఫ్రై చేసుకొని దాని పక్కన పెట్టేసి మిగిలిన పప్పులు, జీలకర్ర, అలాగే 2 గార్లిక్ కూడా వేసానండి నేను ఇక్కడ. అవన్నీ ఫ్రై చేసుకొని ఇలా చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. బట్ అవిసె గింజల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోండి, అన్నిటినీ కలిపి గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సపరేట్గా అవిసె గింజల్ని గ్రైండ్ చేసేసి తర్వాత మిగిలిన పప్పులు, ఎండుమిర్చి గ్రైండ్ చేసి తర్వాత 2 పౌడర్స్ని మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసుకొని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే న్యూట్రియంట్స్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఒకవేళ బయట పెట్టుకునేటట్టయితే కొంచెంగా చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా స్టోర్ చేసుకునే దాన్ని మనం డైలీ ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. 1 టేబుల్ స్పూన్ అనేది జస్ట్ లైక్ దిస్ కదా, కానీ జస్ట్ లైక్ దిస్లోనే మనకి ఎంత మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి చూడండి. సో ఐరన్ కూడా మీరు చెప్తే బిలీవ్ చేయరు. నా బాబు కొంచెం ఐరన్ డెఫిషియన్సీతో అనిమిక్ అయ్యాడండి. అంటే వాడు బేసిక్గా కాల్షియం సోర్స్ ఎక్కువైపోయి, పాలు ఎక్కువ తీసుకునేవాడు, కాల్షియం సోర్స్ ఎక్కువైపోయి కొంచెం అనిమిక్ స్టేజ్కి వచ్చేసాడు. సో నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా బీట్రూట్ జ్యూస్ మెడికేషన్తో పాటు ఇవన్నీ ఇచ్చానమాట. సో ఐరన్ అనేది చాలా వెంటనే ఇంప్రూవ్ అయింది.
ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటే అని నేను చెప్పను, బట్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా మంచిగా హెల్ప్ చేసింది. అనీమిక్ స్టేజ్ నుంచి ఐరన్ అంతా రికవర్ అయిపోయింది అనమాట. సో గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. సో ఎవరైతే అనీమియా నుంచి కొంచెం సఫర్ అవుతున్నారో దీన్ని డైలీ 1 టేబుల్ స్పూన్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రెసిపీ చూపించాను కదా, 1 టేబుల్ స్పూన్ జస్ట్ అలా కొన్ని ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి, అలా అయిపోతుంది. అండ్ దీన్ని మనం రైస్లో కానీ లేకపోతే మన దోశలో కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కానీ పైన అలా చెల్లేసుకొని కన్జ్యూమ్ చేసేస్తే చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. మంచిది కదా అని చెప్పి ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదండి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ మన బాడీకి అంత మంచిగా హెల్ప్ చేయదు. సో డైలీ 5 టేబుల్ స్పూన్స్ లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. సో 5 టేబుల్ స్పూన్స్ లోపల ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీ డైట్లో రోజు ఇంక్లూడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. అలాగే నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.